అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మాస్కెట్ హోమ్. ఈరోజు వీడియో ఏంటి అంటే నెలగంట అంటే ఏమిటి, అసలు నెలగంట ఎందుకు పెడతారు, ఆ సమయంలో శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అనే విషయాలు ఈరోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో ధనుర్మాసం ఎప్పుడు వచ్చింది, ధనుర్మాసం రోజు మనం చేయవలసిన చెయ్యకూడని పనులు ఏమిటి, ఆ సమయంలో మనం పూజ ఏ విధంగా చేయాలి అనే విషయం ఆల్రెడీ షేర్ చేశాను. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. సరే, ఇప్పుడు మనం నెలగంట అంటే ఏమిటో తెలుసుకుందాము. ధనుర్మాసం సూర్యుడు ధనురాశిలోకి ప్రవేశించే మనకి పుణ్య సమయాన్ని మనం ధను సంక్రమణ అంటాం. అయితే ఆ రోజు నుంచి భోగి పండుగ వరకు మనం పరమ పవిత్రమైన ఒక సమయంగా అనేది చెప్పుకుంటాం. తెలుగు లోగిళ్ళలో దీన్ని మనం నెలగంట అంటాం. దీనినే ధనుర్మాసం అని కూడా అంటారు. అయితే ధనుర్మాసం నెలగంట అనే ఈ 2 మాసాలు కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే మార్గశిర మాసంలోనే ప్రారంభమవుతాయండి. అయితే ఈ నెలగంట ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల 16వ తేదీన ప్రారంభమయ్యి ఆ మాసంలోనే మనకి పూర్తిగా ఉండి డిసెంబర్ నుంచి మనకి జనవరి వరకు ఈ నెలగంట అనేది ఉంటుంది. అంటే ఒక నెల అంటే 30 రోజులు ఈ నెలగంట అనేది ఉంటుంది. అయితే ఈ మాసంలోనే గోదాదేవి శ్రీవ్రతం చేసి ఆ శ్రీరంగనాథుణ్ణి వివాహం ఆడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ధనుర్మాసం ఎప్పుడు ప్రారంభమవుతుందక్క, నెలగంట ఎప్పుడు మనకి ప్రారంభమవుతుంది అని సందేహం వస్తుంది కదండి. అదేంటంటే మనకి 2023 డిసెంబర్ 16వ తేదీన రాత్రి 12:34 ప్రారంభమయ్యి 2024 జనవరి 14తో మనకి అంటే భోగితో అనేది ఈ నెలగంట అనేది ధనుర్మాసం అనేది మనకి ముగుస్తుంది. అయితే అక్క 16వ తారీఖునంటే మనం ధనుర్మాసం ప్రారంభం 16 ఉదయం చేసుకోవాలా, లేదు అంటే డిసెంబర్ 17వ తేదీ ఉదయం చేసుకోవాలా అని సందేహం వస్తుంది. మనం 16 అర్ధరాత్రి కాబట్టి మనం డిసెంబర్ 17వ తేదీన మనం ఈ ధనుర్మాసం అనేది చేయడం ప్రారంభించాలి. అంటే సంక్రాంతికి నెల రోజుల ముందే గుడిలో అనేది నెలగంట పెడుతూ ఉంటారండి. సింహాచలంలో నరసింహస్వామికి సుప్రభాత సేవ ఆరాధన చేస్తారు. ఈ పూజ అయిన తర్వాత గంట అనేది మోగిస్తారనమాట. దీన్నే నెలగంట అంటారు. నెలగంట పెట్టిన తర్వాత శుభకార్యాలు చేయరు ఎందుకు చేయరు అంటే మీకు సందేహం వస్తుంది కదా. ఎందుకు చేయరంటే దీన్నే శూన్యమాసం, శనితో సంబంధమైన మాసంగా చెప్పబడింది అనమాట. ఈ సమయంలో సూర్యుడి యొక్క నడక అనేది చాలా స్లోగా ఉంటుందట. అందుకని ఈ మాసంలో ఆధ్యాత్మికపరమైన దైవికపరమైన విషయాలు మాత్రమే చేయాలి చెప్తారు. అంటే ఈ మాసం అంతా భగవత్ ఆరాధనకు మాత్రమే మనం కేటాయించాలి. ఈ మాసంలో విష్ణుమూర్తి ఆరాధన చేయడం చాలా విశేషంగా చెప్పబడిందండి. ఈ మాసం వివాహాలకు కానీ, శుభకార్యాలకు కానీ, గృహ ప్రవేశాలకు కానీ, ఇక ఏమైనా ఆస్తులు కొనడానికి కానీ ఎట్టి పరిస్థితుల్లోని ఈ మాసం మన పనికిరాదు, చెయ్యకూడదు. ఎందుకు అంటే ధనుస్సు, మీనం సూర్యుడు ఉన్నప్పుడు, సూర్యుడు రాశిలో బృహస్పతి ఉన్నప్పుడు ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని శాస్త్రం చెప్తుంది. అందుకనే తెలుగు వాళ్ళు ఈ మాసంలో శుభకార్యాలు ఎట్టి పరిస్థితుల్లోని చేయరు. అయితే ఈ మాసంలో మాత్రం ఆ విష్ణుమూర్తిని, ఆ వెంకటేశ్వర స్వామిని మనం మధుసూదనుడిగా భావించి పూజలు అనేవి చేస్తాం. అయితే పూజ ఎప్పుడు చేయాలంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేయాలి. అంటే బ్రహ్మముహూర్తం 3:30 నుంచి 5 గంటల లోపల చీకటితో లేచి స్నానాలు కార్యక్రమాలు ముగించి పూజ అనేది మనకి సూర్యోదయం అవ్వక ముందే పూజ ముగించేసుకోవాలి. ఇక ఈరోజు విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం, భగవద్గీత ఈ ధనుర్మాసంలో పఠించడం చాలా మంచిది. అలాగే ఈ మాసంలో ముగ్గులు వేసి చక్కగా గొబ్బెమ్మలు పెట్టి పూజిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి గొబ్బెమ్మల రూపంలో ఈ నెల రోజులు మనకి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుందని దీనికి సంకేతం. అయితే ఈ నెల రోజులు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయని చెప్తూ ఉంటారు. ఆ నెలలో వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వారం చాలా విశేషం. అయితే ఈ నెలగంట సమయంలో ఆయుష్ తీరి మరణించిన వారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని చెప్తూ ఉంటారు. ఈ నెలగంట సమయంలో ప్రతి ఇంటి ముందు రంగురంగుల రంగవల్లులు మనకి చూస్తూ ఉంటాం. అంటే చుక్కల ముగ్గులు కాకుండా గీతల ముగ్గులు.
సూర్యుడు ధనుసు రాశిలో ప్రవేశించడానికి పండుగ నెల పట్టడం అంటారు. ఈ నెల రోజులు పండుగ వాతావరణానికి చిహ్నంగా 4 దిక్కులకు చిహ్నంగా ముగ్గులనే వేస్తుంటారు. అలాగే ధనుర్మాసం సౌరమానంకి సంబంధించింది. అందుకే తమిళులు సౌరమానాన్ని అనుసరిస్తారు కాబట్టి తిరుపావై, గోదా కళ్యాణం వారు ఎక్కువగా అక్కడ ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు. అయితే మనం చంద్రమానం అనుసరిస్తాం. దీనికి గుర్తుగా మన ఇంటి ముందు ఎలాంటి ముగ్గు వేసినా అందులో చంద్రుణ్ణి నెలవంక రూపంలో తీర్చిదిద్దుతామన్నమాట. అదండి నెలగంట అంటే ఏంటి, నెలగంట ఎందుకు పెడతారు, ఆ నెలగంట సమయంలో మన శుభకార్యాలు ఎందుకు చేయకూడదు అనే విషయాలు తెలుసుకున్నాం కదా. వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎలాంటి సందేహం ఉన్నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. స్వస్తి.